అంటే ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే మనలో చాలా మంది ఏంటంటే నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొని వస్తారు. దాన్ని మనం సాయిల్ లో పెట్టిన తర్వాత 2 days వరకు బానే ఉంటుంది. బట్ థర్డ్ డేకి చూస్తే ప్లాంట్ చచ్చిపోతుంది. ఎందుకు? యాక్చువల్లీ మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా మనం ఏం తెచ్చుకుంటామంటే అది ఇండోరా అవుట్డోరా అనేది చెక్ చేసి తెచ్చుకోవాలి. వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వరు. అండ్ మనం తెచ్చుకునేటప్పుడు కూడా మనం కనుక్కొని తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. సెకండ్ వచ్చేసి నేను చెప్పినట్టు ఇప్పుడు మనం నర్సరీ తెచ్చుకున్నప్పుడు నర్సరీ నుంచి తెచ్చుకొని ఆ పాలీ బ్యాగ్ని మనం పాటింగ్ చేసేటప్పుడు మనం ఎన్షూర్ చేయాల్సింది సాయిల్ మంచి హెల్దీ సాయిల్తో దాన్ని పాటింగ్ చేసుకోవాలి. సో పోరస్ సాయిల్ కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఇలా పాటింగ్ మిక్స్ లాగా ఒక 3-4 ఐటమ్స్ కలుపుకొని మనం మంచిగా ఒక మిక్స్ లాగా చేసుకొని దాన్ని పాటింగ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు నర్సరీ నుంచి ఆ మొక్క తెచ్చినప్పుడు అది వెట్గా ఉందా, సాయిల్ డ్రైగా ఉందా అనేది మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. పాటింగ్ చేసిన వెంటనే వాటర్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఒక పాలీ బ్యాగ్ నుంచి తీసి ఆ రూట్స్ డిస్టర్బ్ అవుతాయి. బేసిక్గా ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అయినప్పుడు మనం ఎలాగ ఒక మూమెంట్ డిస్టర్బెన్స్ ఉంటుందో ప్లాంట్కి కూడా అలాగే ఉంటుందండి. నర్సరీలో ఒక చోట హ్యాపీగా అది పెరిగే ప్లేస్ నుంచి తెచ్చి మనం ఆ పాలీ బ్యాగ్ని ఓపెన్ చేసి దాని రూట్స్ కదిలించి వేరే పాట్లో పెడుతున్నాం అంటే ప్లాంట్ ఒక డిస్టర్బెన్స్కి అది ఫేస్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ని మనం పాసిఫై చేయడానికి దాన్ని పాటింగ్ చేసి వాటర్ చేసి ఒక మంచిగా కొంచెం సన్లైట్ ఆర్ బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో దాన్ని ఒక 2 days మనం వదిలేయాలి. బికాస్ అది సెట్ అవుతుంది. ఆ రూట్ సెట్ అయినాక మీరు ఆల్రెడీ వాటర్ చేసుంటారు కాబట్టి పాటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటరింగ్ అనేది సాయిల్ వెట్గా ఉందా డ్రైగా ఉందా దాన్ని బట్టే చేయాలి. ఎందుకంటే ఈ మాన్సూన్స్లో ఆల్రెడీ తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటరింగ్ అనేది లెస్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి. అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసుకున్నా కూడా చచ్చిపోతాయి. సో ఈ ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి రీపాటింగ్ చేసేటప్పుడు. అందుకే ఆ ప్లాంట్ షాక్ వల్ల కూడా ఒక్కొక్కసారి చనిపోతుంది. అండ్ రూట్ కూడా మంచిగా సెట్ అవ్వకపోవడం వల్ల కూడా మొక్కలు చనిపోతాయి. సో ప్లాంట్ అనేది ఇట్ ఈస్ అ లివింగ్ బీయింగ్. ఇప్పుడు మనం ఎలాగో మన మనుషులు ఎలాగో యానిమల్స్ ఎలాగో ప్లాంట్కి కూడా జీవం ఉంది కాబట్టి దానికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రూట్ అనేది ఎప్పుడైనా డిస్టర్బ్ అయితే దాన్ని సెట్ చేయడానికి టైం ఇవ్వాలన్నమాట. సో దానివల్లనే మీకు ఈ నర్సరీ నుంచి తెచ్చినప్పుడు నెక్స్ట్ 3-4 daysకి చనిపోవడం ఇలా జరుగుతుంది. సో మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే అది మనం అవాయిడ్ చేయొచ్చు.